అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు మనం వచ్చేసి హైకోలో ఒక ప్రాచీనమైన ప్లేస్కి వెళ్తున్నాం. అంటే మనకి ఇండియాలో బ్రిటిషర్స్ ఇదివరకు ఎలాగైతే బిల్డింగ్స్ కట్టేసి వెళ్ళిపోయారో అలాగే ఇక్కడ చైనాలో కూడా పోర్చుగల్ వాళ్ళు ఈ హైకోలో వచ్చి అలా కట్టేశారన్నమాట. సో అలాంటి అదొకటి. ఇంకోటి ఏంటంటే ఒక చికెన్ ఉంటుందన్నమాట, చాలా ఫేమస్ ఆ చికెను. ఈ రెండు టార్గెట్ మీద వెళ్తున్నాం ఈ వీడియో అంతా. సో అక్కడ దాకా చూడండి. ఈ ప్లేస్ ఇండియాలా ఉంటుంది, ఇండియన్ లాగా కల్చర్ ఫాలో అవుద్దని చెప్పడానికి ఇంకో కారణం ఏంటంటే కట్టడాలు. మనకి కూడా బ్రిటిషర్స్ ఏనాడో కట్టి వెళ్ళిపోయిన చాలా వరకు మన దగ్గర ఉంటాయి కదండి. అదే ఏదో కళాఖండాలు కట్టేసి వెళ్ళారు కదా. అలాగే అప్పుడు పోర్చుగల్ వాళ్ళు ఇంకా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ కట్టిన కట్టడాలు మరి. అంటే మొత్తం అన్నీ అని 100% అని చెప్పను, మ్యాక్సిమం ఒక 55% దాకా అవే ఉంటాయి ఇక్కడ బిల్డింగ్స్. ఆ బిల్డింగ్స్ని కోల్చరు, అవి అలాగే ఉంటాయి. జనాలు ఉండేది కూడా చాలా తక్కువ. అది పక్కన చూసారా, జనాలు లేనే లేరు కొన్ని చోట్ల. కాకపోతే ఈ స్ట్రీట్ని అలా ఉంచడానికి గల కారణం ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఇక్కడ చూసి వెళ్తారన్నమాట. అన్నీ ఇలా ఉండేవి అని చెప్పేసి చూసి వెళ్తారన్నమాట. అదొకటి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే చికెను. ఇక్కడ ఒక చికెన్ ఉంటుంది, అది చూడండి బిల్డింగ్లు లోపల కొన్ని చోట్ల అయితే ఖాళీగా ఉన్న చూసారా, అసలు జనాలు కూడా ఉంటారు అన్నమాట. లోపలికి వెళ్ళడానికి అసలు ఏం ఉండదు కొన్ని చోట్ల అయితే. ఈ స్ట్రీట్ మాత్రమే జనాలు ఉంటారు చూసారా, లోపల అటు ఇటు ఉండరు. కొన్ని చోట్ల మాత్రం కొన్ని బిల్డింగ్స్ అయితే కొత్త ఉన్నాయి, అందులో ఉంటారు. కానీ మిగతావన్నీ పాత బిల్డింగ్సే. మీరే చూడండి అసలు ఎక్కడన్నా కొత్త రూపురేఖలు ఉన్నాయి అసలు. ఇది అసలు చైనాలా అనిపిస్తుంది మీకు అసలు. చూసారా బిల్డింగ్స్ అన్నీ ఇవి. ఇంకా ఈ ఎలక్ట్రిక్ బైక్ అది పక్క చూసే బూత్ బంగ్లాలే ఈ రేంజ్లో ఉంటాయన్నమాట. అసలు ఇక్కడ చికెన్ అనేది చాలా ఫేమస్ అండి, మామూలు ఫేమస్ కాదు ఇది. ఎందుకంటే ఆ చికెన్ వచ్చేసి ఇక్కడ ఏమంటారు, మన ఇండియన్ టైప్లోనే ఉంటుందంట చికెన్ కూడా వచ్చేసి. అది ఏంటో ఒక ఇండియన్ అని ఆ మొక్క వినేసరికి ఎక్కడి నుంచో ఊపి వచ్చేసింది. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇండియాలో ఫుడ్ సరిగ్గా తినలేదు నేను. సో దాని గురించి అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ చూద్దాం అనమాట. ఇక్కడికి వచ్చేసి ఈ టేస్ట్ అన్నీ చూసేద్దాం అనేసరికి ఎదరు రాగానే నువ్వులతో చేసిన ఒక పిగులు, ఆ పక్కనేమో పచ్చిమిరపకాయ పచ్చడి, ఇవి ఉన్నాయన్నమాట. ఇవి ఏంటంటే ఇక్కడ ఒక రకమైన బ్లడ్ అమ్ముతారు. బ్లడ్ ఏంటంటే ఇది కోడితో చేసిన బ్లడ్ అన్నమాట. కోడి రక్తం. ఆ కోడి రక్తాన్ని అమ్ముతారు ఇక్కడ. అది చాలా ఫేమస్ అన్నమాట. అంటే కోడి బ్లడ్ని క్లాట్ చేసి ఒక రకమైన స్పెషల్ అన్నమాట. దాంతోపాటు ఇవ్వండి డిఫరెంట్ స్వీట్లు, డిఫరెంట్ ఇంకా తినే విధానం కూడా అదేనండి, సేమ్ టు సేమ్. ఇంకో విషయం చెప్పంటే, అంటే నేను మామూలుగా డట్టి అది ఇది అని చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా చాలా మారింది, ఇదివరకు మీద చాలా బాగుంది. కానీ ఏంటంటే ఇక్కడ బయట చెత్త పడేసే విధానం చాలా దారుణంగా ఉందండి. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారు ఇక్కడ, నిజంగా చెప్తున్నాను. ఇంకా చైనా స్పోర్ట్స్ సెంటర్ అంటే ఇవో ఉన్నాయి మొత్తానికి. చూసారా, ఇది మాట స్ట్రీట్. ఎవడో ఏ రూలు ఒక్కడు కూడా ఫాలో అవుతలేదండి. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అటు లేదు ఇటు లేదు, అలా పడితే అలా ఉందన్నమాట, మామూలుగా కాదు. ఇంకా ఇక్కడ వచ్చిన జనాలందరూ మ్యాక్సిమం అంతా లోకల్స్ కాదు, నాన్ లోకల్లో ఉన్న వాళ్ళే వస్తారన్నమాట. ఇక్కడికి వచ్చి తిని వెళ్తూ ఉంటారు. ఏంటంటే ఆ చికెన్ వచ్చేసి మనం కొరుక్కుంటే ఒక 170 ఏళ్ళు 130 ఏళ్ళు అంతా ఉంది, కరెక్ట్గా మర్చిపోయాను. అదేంటో వాటి అంట. సో అలాగా ఆ చికెన్ ఇక్కడికి వచ్చి తిని వీళ్ళు లోకల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంట్లో వండుకు తినేస్తారన్నమాట. కానీ మనం మాత్రం బయటకు వచ్చి తినాలి అది ఆ చికెన్. ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఇప్పుడు తినకపోతే ఎలాగండి. బిల్డింగ్లు మాత్రం చూసి పోలీస్ స్టేషన్ అండోయ్, ఈ బిల్డింగ్లు మాత్రం చూసారా, పాత బిల్డింగ్లు అన్నమాట. అంటే ఆ టైంలో బిల్డింగ్స్, పైగా వైరింగ్లు. మీరు ఎలాంటి వైరింగ్స్ బయట చూసి ఉండరండి చైనాలో, మ్యాక్సిమం చెప్తున్నాను. బయట ఉండవు, ఎందుకంటే అన్ని వైర్లు ఏంటంటే అండర్ గ్రౌండ్ నుంచి ఉంటాయి. ఎక్కడ చూడండి, ఇవ్వండి అవతలేపు ఏదో. నిజంగా చెప్తున్నాను, ఒక గల్లీలో, ఏలూరు అటు సైడ్లో ఒక గల్లీలోకి వెళ్తే అలా ఉంటుంది. చూసారు ఈ గల్లీ, మీరే చెప్పండి ఇండియాలో ఉందా లేదా, మీరే చెప్పండి. గల్లీలు అండోయ్, నేనేమి దేన్ని జడ్జ్ చేయట్లేదు, మామూలుగా చెప్తున్నాను అంతే. సేమ్ అలాగే ఉంది కదా ఇండియాలోనే. చూసారా ఇంక గల్లీలు, చిన్న కొట్లు, అవి ఇవి, పైగా తోరణాలు. ఇక్కడ దేవుడు భక్తి చాలా ఎక్కువ అండి, మామూలుగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు తోరణాలు అన్నీ కట్టుకున్నారు. మీరు అనుకోవచ్చు అదేంటి అది చైనీస్ న్యూ ఇయర్ వెల్కమింగ్ ఆటికారంటే అది కాదండి, దాని మీద ఉన్న రాతలు డిఫరెంట్ అనమాట. ఇది మాత్రం వాళ్ళు దేనికంటే చెప్తారు, ఇది లోకల్గా ఉండే ఒక గుడి ఉంటుంది అన్నమాట. వీళ్ళకి గ్రామ దేవత కూడా ఉందండోయ్. అసలు షాక్ నేను చూసి. మామూలు చూసారా, మొత్తానికి చైనీస్ వాళ్ళు గ్రామ దేవతను కూడా ఇంపోర్ట్ చేసేసుకున్నారు. అర్థమైందండి. మీరు అనుకోవచ్చు ఒరిజినల్ డూప్లికేట్లు చేసేస్తారని చెప్పేసి, అలాగే మన దేవుడిని కూడా ఇక్కడ డూప్లికేట్ చేసేసారు. అంటే దేవుడు అంటే ఎక్కడైనా, అది మామూలుగా సరదాగా అంటున్నారు అది. సో ఇక్కడ కూడా గుళ్ళు ఉంటాయండి. వీళ్ళు ఉండే దారులు, గుళ్ళు అన్నీ ఉంటాయన్నమాట. పక్కన మ్యాప్ కూడా ఉందండో, మనం మర్చిపోతే ఎక్కడైనా దారాన్ని తప్పుపోతే
అది మాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జనాలందరూ పొట్టిగా ఉంటారండి. మనోళ్ళు ఎక్కువ చూసే చైనీస్‌లో ఉన్నవాళ్ళందరూ ఆ టైప్ ఇక్కడ మాట. మా సైడ్ అందరూ చాలా పొడుగ్గుంటారండోయ్! ఇక్కడ ఈ ఏరియాలో పొట్టిగుంటారన్నమాట జనాలు. చూడండి మీరే చూసారా? ఇదిగోండి గుడి. గుడి తలుపులు మూసేసున్నాయి ఓ పక్క నుంచి. అయితే వీళ్ళ గ్రామ గుడి మాట. ఆ గ్రామం ఎప్పుడు గ్రామం పుట్టక ముందు నుంచి ఉందంట ఈ గుడి. ఈ గుడి మాట ఇది. నేను లోపల తీయట్లేదండి వీడియో. ఎందుకంటే గుడి అనేది లోపల వీడియో తీయకుండా ఉండడం మన కల్చర్ కూడా. సో, మనం తీయట్లేదు లోపలికి. అసలు ఈ గుడి ఏంటంటే కుబేరుడి గుడి మాట. అదొకటి. ఆ గుడి చూసిన తర్వాత మళ్ళీ బయటకొచ్చాం. అక్కడే పక్కన స్ట్రీట్లేనండి. అందులో ఆ గల్లీల్లోకి వెళ్తున్నాను. గల్లీలోకి నుంచి బయటకు వస్తున్నాను అనమాట అది. కానీ మొత్తానికైతే మాత్రం ఇలా ఉందండి పరిస్థితి ఇక్కడ. చూసారా బిల్డింగ్‌లు ఇంకా రకరకాలు అంటే చెప్పాలంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఇక్కడైతే టూరిజం మాత్రం హైలైట్ ఉందండి. సరదాగా వచ్చి చూసే ప్లేస్ మాట హాంగ్‌కో ఇదేనండి. ఇందాక చూపించాను కదా అదే. మళ్ళీ వచ్చాను అటు రూటు. ఇందాక క్లియర్‌గా చూపించలేకపోయాను మీకు. అదే చూపిస్తున్నాను అనమాట. ఇయండి దిబ్బరొట్టెలా ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి తోఫు మాట. ఆ తోఫు అనేది ఒక రకమైన స్పెషల్ డిష్ మాది ఇక్కడ. ఇంకా బ్లడ్. ఇందాక మేము ఆర్డర్ ఇచ్చినప్పుడు చాలామంది జనాలు ఉన్నారు. ఆ జనాల వల్ల నేను ఆర్డర్ ఇచ్చి ఏం తినలేకపోయాను. సో, ఇప్పుడు నేను తిని మీకు చూపిస్తాను. అది బ్లడ్ మాట. మీరు అనుకోవచ్చు అదేంటి బ్లడ్ అలా ఉందండి అని చెప్పేసి. అది పూర్తిగా బ్లడ్ కాదండి. తోఫు ప్లస్ ఇంకా ఏయో కలిసి దాంట్లో కొంచెం బ్లడ్ ఉంటుందన్నమాట. కానీ టేస్ట్ మాత్రం రేంజ్లో ఉందండి. నిజంగా చెప్తున్నాను. తినేసాను. టేస్ట్ భలే ఉంది నిజం చెప్పాలంటే. ఇది డక్ బ్లడ్ అంట. డక్ బ్లడ్డును తోఫు దాంతోపాటు ఎగ్ 3 కలిపి కొట్టిన ఇది ఒక ఒక వంటకం ఇది. ఇక్కడ కూర్చొని తినొచ్చు మాట. సో, మనం లాగిచ్చేద్దాం. ఫస్ట్ మీల్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ ట్రెడిషనల్ మీలు వాళ్ళని అడిగామాట. ఇక్కడ ఆ కోడి ఎక్కడ దొరుకుద్దిరా బాబు అంటే తిన్నగా వెళ్ళి స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ కొయ్ అన్నమాట. మనం లెఫ్ట్ కోసేద్దాం కాసేపు ఆగిల్లి. ఇదిగోండి ఎప్పుడో కాకా హోటల్ అని తిరిగేవాళ్ళం కదండి. అలా గుర్తొచ్చినాయి మాట. ఇడ్లీ సాంబారు ఇంకేదన్నా అయితే దెబ్బరొట్లు అవన్నీ తినేవాళ్ళం చూడ అలాగ అనిపించింది ఫీల్ అయితే మాత్రం. నిజంగా అండి తీయగా ఉందన్నమాట. తీయగా ఉంది. మొత్తానికి అయితే తీయగా ఉంది. అది నిజంగా తిన్నదో చెప్తున్నాను. తీయగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. ఏంటంటే నాకు ఎలా అనిపించిందంటే మన బ్రెడ్ ఆమ్లెట్ తింటాం చూడండి సేమ్ అలాగే ఉంది. చుట్టుపక్కల తెల్లగా ఉంది. అది వచ్చేసి ఎగ్ మాట. మొత్తం వెజిటేరియనే ఎగ్ తప్ప. చేసేద్దాం. ఇందాక నేను బ్లడ్ అనుకున్నానండి. బ్లడ్ కాదంట. బ్లడ్ ఓడి మాత్రం బ్లడ్ అని ఉంది. ఇది రైసును ఆ బీన్ పేస్టును దాంతోపాటు ఎగ్ మాట. మామూలుగా లేదు అసలు. టేస్ట్ మాత్రం రేంజ్లో ఉంది. నిజంగా చెప్తున్నాను. భలే ఉందండి. ఖచ్చితంగా తినేకొద్దీ తినాలనిపిస్తుంది. అంత బాగుందన్నమాట. నేను ఆడ కూర్చుని ఏదో 1-2 పీసులు తిందాం అనుకున్నాను కానీ మొత్తానికైతే ఫుల్గా లాగిచ్చేసానండి. మామూలుగా కాదు. భలే ఉంది నిజంగా. ఎర్లీ మార్నింగ్ మంచి ఫుడ్ తిన్నాం అన్నమాట ఇక్కడికి వచ్చి. ఆ తర్వాత కోడి పట్టేసుకున్నాం. మీరు చూసే అనుకుంటారు ఇదేంట్రా బాబు కోడిలానే ఉంది దీన్ని ఎలా తింటారని చెప్పేసి. ఇలాగే తింటామండి అది మాట. నేను ఏదో ఆశపడితే బట్టలు లేని కోడిని ఒకటి చూపించాడు మాకంతే. దానికి మించి ఏం కనబట్టలేదు. కానీ మేము అనుకున్నాం ఏదన్నా వండుతాడా ఏదన్నా అంటే దాన్ని అంటే ముక్కలుగా నరికేసి మనకి ఇచ్చేస్తాడంటే దాన్ని మనం తినేస్తామంటే. దానికి మించి ఏం లేదండి. ఇంకా ఇవి ఉన్నాయి చూడండి. ఈ టేస్ట్లన్నీ ఏంటంటే అందులో వేసుకునే టేస్ట్లు అన్నమాట. అంటే మనం ఒక్కొక్క టేస్ట్ స్పైసీ కానీ ఇంకేదన్నా కానీ మనం యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అందులో. అలాగా ఇగో చూసారా తను తయారు చేస్తుంది అలా లిక్విడ్ అన్నమాట. మన చట్నీ ఉండదు చూడండి ఆ టైప్ అనుకోండి. ఇప్పుడు అది ఏంటంటే దాన్ని తీసుకుని ఆ పీసెస్ తీసుకుని ఆ చట్నీలో వేసుకుని కలుపుకుని తినాలి అది మాట. ఇది చాలా ఫేమస్ అని చెప్పేసి డబ్బా కొట్టేస్తే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను. బిర్యానీ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తే వచ్చావా చికెన్ పెట్టాడు అక్కడ దాన్ని తినేయాలంటున్నాడు. అమ్మా ఏముంటో ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాత రకరకాలు తినేస్తున్నాను. అదిగోండి మన చట్నీలు వచ్చేసాయి. మన కెమెరా కూడా పక్కనే ఉంది చూసారా. అయ్య బాబోయ్ ఎవరది ఆవిడ తీసుకొచ్చి ఇచ్చారు. తన అంటున్నారు మీరు ఇది ఫారెనర్ రాత మేము బాగా ట్రీట్ చేసేస్తాం మేము. ఇదిగోండి మేము తయారు చేస్తున్నాం అన్న. అదిగోండి ఆ చికెన్ చూసారు. ఆ చికెన్ని తీసుకున్నాం మేము 1 కోడి తీసుకున్నాం. ఆ కోడి తీసుకున్న తర్వాత ఆ కోడిని ఏంటంటే ముక్కలుగా కట్ చేసి దాంట్లో ఏవేవో యాడ్ చేసి ఒక మిశ్రమంలాగా మనకి ఇస్తారన్నమాట. దాన్ని మనం తినేయాలి అంతే. అలా తినేయాలి. ఇదే వండేసిందండి ఇంకేం లేదు. దానికి మించి ఏం లేదు. చట్నీలు ఉన్నాయి ఇంకా ఏదో ఇడ్లీ సాంబార్లాగా తినేయాలి ఇంకా దానికి మించి ఏం లేదు.
సో వాడు కట్ చేసిందో చూపిస్తాను చూడండి, ఫుల్ కట్ చేసాడు చికెన్ వచ్చేసి. ఇప్పుడు ఇంకా చట్నీలు అయిగోండి, ఇది నేను హాఫ్ తీసుకున్నామండి, ఒక్కో హాఫ్ తీసుకున్నాం ఎందుకంటే చూస్తా కొంచెం భయంకరంగా ఉంది. సో హాఫ్ తీసుకున్నాం. అసలు ఇది వండినట్టే తెలియట్లేదు, మీరే చూడండి అసలు ఎలా ఉందో. కానీ వండిందే అండి, ఉడికిందే వండిందే, కాకపోతే అలా ఉంటుంది అన్నమాట. స్టీమ్ మీద వండిస్తారో ఏదో చేస్తారు వీళ్ళు. సో మనమైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఏంటో. ఇదిగోండి, ఇది ఈ ప్లేస్. ఎవరికన్నా రావాలంటే రండి, ఇక్కడ చాలా చాలా బాగా ట్రీట్ చేస్తారు మనల్ని, మామూలుగా కాదు అసలు. జనాలు చూసారా, నిజంగా అండి నాకు నిజంగా ఇండియా ఫీల్ వచ్చేసిందండి, మామూలుగా కాదు. అదిగోండి ఇప్పుడు దాన్ని తీసుకుని ఆ మసాలా గసాల కారాలన్నీ దంచేసి అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా 1 కోడి తీసుకున్నాం. ఆ కోడి తీసుకున్న తర్వాత ఆ కోడిని ఏంటంటే ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాంట్లో ఏవేవో యాడ్ చేసి ఒక మిశ్రమంలాగా మనకి ఇస్తారన్నమాట. దాన్ని మనం తినేయాలి అంతే, అలా తినేయాలి. ఇదే వండేసిందండి, ఇంకేం లేదు, దానికి మించి ఏం లేదు. చట్నీలు ఉన్నాయి, ఇంకా ఏదో ఇడ్లీ సాంబార్లాగా తినేయాలి, ఇంకా దానికి మించి ఏం లేదు. సో వాడు కట్ చేసిందో చూపిస్తాను చూడండి, ఫుల్ కట్ చేసాడు చికెన్ వచ్చేసి. ఇప్పుడు ఇంకా చట్నీలు అయిగోండి, ఇది నేను హాఫ్ తీసుకున్నామండి, ఒక్కో హాఫ్ తీసుకున్నాం ఎందుకంటే చూస్తా కొంచెం భయంకరంగా ఉంది. సో హాఫ్ తీసుకున్నాం. అసలు ఇది వండినట్టే తెలియట్లేదు, మీరే చూడండి అసలు ఎలా ఉందో. కానీ వండిందే అండి, ఉడికిందే వండిందే, కాకపోతే అలా ఉంటుంది అన్నమాట. స్టీమ్ మీద వండిస్తారో ఏదో చేస్తారు వీళ్ళు. సో మనమైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఏంటో. ఇదిగోండి, ఇది ఈ ప్లేస్. ఎవరికన్నా రావాలంటే రండి, ఇక్కడ చాలా చాలా బాగా ట్రీట్ చేస్తారు మనల్ని, మామూలుగా కాదు అసలు. జనాలు చూసారా, నిజంగా అండి నాకు నిజంగా ఇండియా ఫీల్ వచ్చేసిందండి, మామూలుగా కాదు. అదిగోండి ఇప్పుడు దాన్ని తీసుకుని ఆ మసాలా గసాల కారాలన్నీ దంచేసి అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా మామూలుగా లేదు కదా చెప్పాలంటే. ఇదిగోండి ఇది వచ్చేసి గడ్డి, గడ్డి అంటే గడ్డి, ఆ రెండు పుల్ల ముక్కలు, అది చాప్ స్టిక్, దాంతో తింటాం ఇక్కడ, మామూలుగా లేదు అసలు. కానీ బాగుందండి నిజం చెప్పండి, ఒక రకమైన కొత్త ఫీల్ అని చెప్పాలి. ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తింటాం నిజంగా బాగుంది. ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయాలి దీని ఇంకా వండుతాడు, అది వండినట్టే లేదా అని అనుకున్నాను, కాకపోతే చాలా టేస్టీగానే ఉంది, సరదాగా తినొచ్చు. కాకపోతే ఈ లాంగ్ టర్మ్ తినే టైప్ కాకుండా బాగానే ఉంది. ఏంటంటే చట్నీల టేస్ట్ వల్ల మీట్గా వచ్చిందండి. ఆ మీట్ అయితే పెద్ద టేస్ట్ ఏమి అనిపించట్లేదు, ఆ చట్నీలో ముంచుకుంటేనే కానీ టేస్ట్లోకి వచ్చింది అన్నమాట. ఇదేనా అల్లం చట్నీలా ఉందండి, అది అల్లం చట్నీలానే ఉంది, కాకపోతే అందులో సిసమే పేస్ట్ ఉంది. అవన్నీ మూడింటిని మిక్స్ చేసి దాంట్లో కలుపు తినాలన్నమాట. అసలు మామూలుగా లేదు అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి తిండ్లు తింటాం నిజంగా నాకైతే భలే అనిపిస్తుందండి. మీరు నిజంగా ఒకసారి వచ్చే ఖచ్చితంగా అయితే ట్రై చేయాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం. ఇవంతా టోటల్ వచ్చేసి 116 గ్రామ్స్ పడింది. రైస్ 2 రైస్లు, ఇంకా ఇది వచ్చేసి జింజర్ గార్లిక్ అండ్ స్పైసీ. చైనాలో మెయిన్ వచ్చేసి ఫుడ్ బ్లాగ్స్ అనేవి ఓ రేంజ్లో ఉంటాయండి మీకు చూపించడానికి. నేను ఎక్కువ అంత ఫుడ్డీని కాదు, అందుకే ఎక్కువ తిన్నాను. కాకపోతే ఇక టేస్టీగా ఉంది, కొత్తగా ఉన్నాయని చెప్పేసి ట్రై చేసేస్తున్నాం మనం. నిజంగా బాగుందండి, టేస్ట్ చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. చాప్ స్టిక్స్తో అది మా అమ్మ చూస్తే అనుకుంటుంది కాదు, రెండు చాప్ స్టిక్లతో తింటాం. రైస్ కూడా నేను కొంతమంది అడిగారండి నన్ను ఒక క్వశ్చన్, ఏంటంటే రైస్ కూడా తినొచ్చా చాప్ స్టిక్స్ అని. తినొచ్చండి, ఇది కూడా నేను తింటాను ఇప్పుడు. అదే ఇప్పుడు ఈ గడ్డి దాంతోపాటు ఇది ఇవన్నీ అది వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట. ఇది చికెను, అదిగోండి ఇది వచ్చేసి ఏదో సాయి అంటారు వీళ్ళు. సాయి అంటే కూర అని అర్థం అన్నమాట, అది మాట. మొత్తానికి అన్నీ మిక్స్ చేసాం, ఫుల్గా తినేసాం, మామూలుగా కదా అసలు. తిన్న తర్వాత మళ్ళీ నడక అక్కడ ఎంత దూరం నడిచినా అసలు ఏంటో అది లోపలికి వెళ్తుంటే అసలు డ్రోన్ ఎగరేద్దామంటే భయం వేస్తుంది అక్కడ. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వైర్లు అండి నిజంగా. చైనా స్పోర్ట్స్ లాటరీ, అబ్బో లాటరీలు మామూలు కాదుగా అది మాట. ఇక చూడ కింద టెస్లాలు బిఎండబ్ల్యూలు ఇవన్నీ కింద ఆపేసి ఉంటాయి, కానీ వెనకాల ఇల్లు మాత్రం ఇలా ఉంటాయి మాట. మామూలుగా లేదు కదా నిజంగా. చాలా బాగుందండి నిజం చెప్పాలంటే, ఎందుకంటే ఇక్కడ అంత రిస్ట్రిక్షన్ ఏమీ లేదు, ఉండడానికి ఏరియా కూడా చీప్గానే ఉంది. మంచోడు అని మంచం ఎక్కితే మంచం మీద ఏదో చేశాడంట, అలా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఇవన్నీ చీప్ అన్నమాట, అంటే అన్నీ ఒరిజినల్స్ కాదండి, అన్నీ డూప్లికేట్లే. కాకపోతే బ్యాటరీ కొనడానికి వచ్చాను. ఏంటంటే నా కార్లో ఉన్న నా రిమోట్ బ్యాటరీ అయితే అయిపోయింది. బయట నేను ఆల్రెడీ చెక్ చేశాను, దాని ఖరీదు వచ్చేసి 0.7 యాన్స్ ఉందన్నమాట. కానీ ఈడ అమ్మిన కాస్ట్ వచ్చేసి 7 యాన్లు అంట.
నాకే అలా చెప్తున్నారా వేరే వాళ్ళు చెప్తారంటే వాళ్ళు లోకల్ భాషలో అడిగారు అనుకోండి మీకు ఆ టైంలో ఆ మనీలో ఇచ్చేస్తారనమాట. అదే గనక మీరు గనక అదే పుతుంహ్వా అంటే మన హిందీ లాగమాట. లోకల్ లాంగ్వేజెస్ వేరేగా ఉంటాయి. వేరే వేరే ప్రొవిన్స్‌కి వేరే వేరే లాంగ్వేజ్ హైకో లాంగ్వేజెస్ అని వేరే వేరే ఉంటాయన్నమాట. గానీ మనకొచ్చింది పుతుంహ్వాయే. అంటే మెయిన్ హిందీ లాంగ్వేజ్ లాగా అది మెయిన్ లాంగ్వేజ్ వచ్చు నాకు. మిగతావి రావు. సో, మనం అలాగే ఎవరన్నా వేరే బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళకి అదే రేట్‌లో అమ్మేస్తాడనమాట. ఇదే అండి నేను చూసింది 0.7 పానాసోనిక్‌ది ఇక్కడొచ్చేసి 8 యాన్లు అమ్ముతున్నాడు నాకు. 8 కాదంటండి 18 అంట. 18కి అమ్ముతున్నాడు. అసలా ఏమనాలో కూడా తెలియట్లేదు నాకు నిజంగా. సో, వాడు జస్ట్ వీడియో తీసి అమ్మ, ఈడమ్మ అని మొత్తానికి మొత్తమన్నీ చాలా ఖరీదండి. సో, ఒకటి మాత్రం గమనించండి. ఏదన్నా కొనుక్కోవాలంటే మాత్రం ఇలాంటి టూరిజం ఏరియాల్లో మాత్రం కొనుక్కోకండి. ఇలా ఇక్కడ హైకోలో మాత్రం ఏదన్నా కొనుక్కోవాలంటే మాత్రం మీరు ఎక్కడైతే హోటల్లో అక్కడ దిగుతారో ఆ హోటల్లో దగ్గర ఉన్న ఏరియాల్లో కొనేసుకుంటే మీకు ట్రబుల్ ఉండదు. అది కాస్ట్ కూడా ఉండదు. అయితే మామూలుగా కాదు అసల. ఒక షాక్ ఇచ్చాడు మామూలుగా కాదు. ఇప్పుడు దాకా మెచ్చుకున్నాను. ఇప్పుడొచ్చేసి మనం బీచ్‌కి వెళ్దామండి. ఎందుకంటే ఎంత దూరం వచ్చింది మెయిన్ బీచ్‌కి వెళ్ళడానికి. ఇక్కడ వచ్చేసి 4 బీచ్‌లు చాలా ఫేమస్ అండి. మొత్తం 4 చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళేది కొబ్బరికాయల బీచ్ మాట. కొబ్బరికాయల బీచ్ అండి కొబ్బరికాయలు ఉంటాయో అనుకుంటే కాదండి. రోడ్డు అమ్మతా కొబ్బరికాయలు అమ్ముతా ఉంటారన్నమాట. అంటే అక్కడ కొబ్బరికాయ వచ్చేసి ఖరీదు వచ్చేసి మనం చైనాలో మెయిన్ ల్యాండ్‌లో 5 యాన్ల నుంచి 8 యాన్ల దాకా ఒక కొబ్బరికాయ ఉంటదండి ఖరీదు. ఇప్పుడు ఒక యాన్ వచ్చేసి రూ. 15 వేసుకోండి. అలాగే ఇక్కడొచ్చేసి 10 యాన్లకి 3 కొబ్బరికాయలు వస్తాయన్నమాట. అంటే ఆల్మోస్ట్ చాలా తక్కువ ఖరీదు. సో, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అక్కడికెళ్ళి ఆ కొబ్బరికాయలు తీసి తాగి వెళ్తారన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఓషన్ మీద ఉందండి బ్రిడ్జ్. గోదావరి లాగా కాదు. ఓషన్ అంటే రివర్ లాగా కాదు. ఓషన్ మీద ఉంది. ఓషన్ మీద యువతలేపు నుంచి అవతలేపుకి క్రాస్ అవుతున్నాం అన్నమాట. నేను ఎక్కడైనా మధ్యలో ఆపి దిగుదాం అంటేనేమో కుదరట్లేదు. అసలు ఎక్కడా లేదు. మొత్తం అన్ని కెమెరాలు ఉన్నాయి పైన కింద. సో, ఎక్కడైనా ఆపామనుకోండి మనకు పాయింట్లు దిగిపోతాయి. ఇదిగోండి ఇది కొబ్బరికాయల బీచ్. ఇక్కడ వచ్చేసి జనాలు వచ్చేది కొబ్బరికాయలు తాగడానికి దానికి తప్ప పెద్ద ఏమి ఉండదు. అదిగోండి అది తాగేస్తున్నాడు చూసాడా మనోడు. అది ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. సో, యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే టైం అయిపోయిందండి. బాగా లేట్ అయిపోతే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే నైట్ టైంలో బీచ్ దగ్గర ఉండడం సేఫ్ కాదు. ఎలాంటి బీచ్లో సేఫ్ కాదు. ఈ బీచ్లో ఏంటంటే జస్ట్ కొబ్బరికాయలు తాగటం ఎంజాయ్ చేయటం వెళ్ళిపోవటం అంతే. దీనికి మించి ఏముండదండి. ఇక్కడ బీచ్ పార్టీలు అలాంటివి ఏమి ఉండవు. దానికి వేరే బీచ్ ఉందండి. దానికి మనం వెళ్దాం. ఆలస్యం ఎందుకు కానీ దానికి కూడా వెళ్దాం. అవతల చూసారు ఇంకో ఐలాండ్ కనబడుతుంది చూసారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి ఇప్పుడే. అదే హైకో నుంచి ఇక్కడికి జస్ట్ ఒక ఎన్ని కిలోమీటర్లో ఏమోనండి గుర్తులేదు. పెద్దగా ఐడియా లేదులేండి. సో, అదండి మొత్తానికి అయితే బీచ్కి వచ్చేసాం. ఒక రేంజ్లో ఉంది. అబ్బా చాలా కాలం అయింది. ఎందుకంటే అప్పుడు చందా వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్ళాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ బీచ్కి వచ్చాను. ఇంకా ఏమేమి చూస్తానో తెలియదు. ఎందుకంటే ఈరోజు మాత్రం హైకోలో ఉంటాను. నెక్స్ట్ డే వచ్చేసి హైకో విడిచి వేరే రూట్కి వెళ్ళిపోవాలి ఇంకా. సో, రేపొద్దున వేరే ప్లేస్కి వెళ్తాం. ఎందుకంటే వేరే బీచ్లు అన్నీ చూడాలి కాబట్టి మనం వేరే చోట్లకి వెళ్దాం. సో, ఫస్ట్ ఇదండి. ఇది వచ్చేసి ఇక్కడ లోకల్ బీచ్ మాట. మామూలుగా లేదు. చాలా విండీగా ఉంది. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు తాగుతారు. కొబ్బరికాయల గురించి చాలా ఫేమస్ అన్నమాట. సో, హైకో వచ్చేసి మనం కొబ్బరికాయలు ఎక్కువ తాగి ఎంజాయ్ చేయాలంటే ఇదే ప్లేస్. కాకపోతే ఇక్కడ కొబ్బరికాయలు తప్ప ఇంకా వేరే వ్యాపారాలు చేయనివ్వరు. వాళ్ళే చేయనివ్వరండి. మన విషయం కాదు, వాళ్ళే చేయనివ్వరు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు జస్ట్ కొబ్బరికాయలతో వ్యాపారాలు చేసుకోవడం, కొబ్బరికాయలు తాగడం తప్ప బీచ్లో పడేయకూడదండి. పడేస్తే అంటే వాడికి కెమెరాలు ఏమి ఉంటాయంట మరి ఇక్కడ కొట్టేసుకుంటారు. సో, బీచ్లో ఏం పడేయకూడదు. మొత్తానికైతే బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఇదిగోండి మన బీచ్ ప్రభావం ఓ రేంజ్లో ఉంటుంది. అలా అది అబ్బా ఏదో ఈత కొట్టకి వెళ్ళిపోతున్నాను. నేను మ్యాటర్ ఏంటంటే ఇంకోటి భయపడకండి. లోపల ఒక ఏంటది ఒక ప్లేస్ వరకు మాత్రమే వెళ్తాను నేను. నాకు చాలా భయం ఇలాంటి ఏరియాల్లో. సో, జస్ట్ కొంచెం ప్లేస్ దాకా వెళ్ళి అలా ఆడుకుని బీచ్ దగ్గర వెనక్కి వచ్చేస్తాం అన్నమాట. అలా నుంచున్నాం అనుకోండి అలా కిందకి వెళ్తుందని మా ఫ్రెండ్కి చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు ఎవర్రా బాబు మీ ఫ్రెండ్ ఇప్పుడు అయితే ప్రతిరోజు ఒక్కొక్క కొత్త ఫ్రెండ్ని చూపిస్తున్నావు. ఈరోజు ఎవరి ఫ్రెండ్ అంటే ఈరోజు కూడా ఇంకో కొత్త ఫ్రెండ్ అండి. నాకు వీడియో తీసిన నా బుజ్జి ఫ్రెండ్ ఎవరంటో మీరే చూడండి ఒకసారి. తను వచ్చేసి స్టెల్లా అన్నమాట. ఈ కొత్త ఫ్రెండ్ పేరు వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఈ అమ్మాయితో వీడియో తీశారనమాట. నేను తీసిన ఇలా సినిమాటిక్గా తీస్తూ ఉంటాను అనమాట. ఈ అమ్మాయి పేరు స్టెల్లా. నాకు ఈసారి జర్నీలో ఉండే నా పార్ట్నర్ అనమాట. ఈ అమ్మాయి వచ్చేసి మొత్తం. సో, ఇది డ్రోన్ వ్యూ అన్నమాట మొత్తం. నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఇదంతా చూసారా.
ఓ రేంజ్లో ఉంది మామూలుగా అసలు ఓషన్. నేను అసలు డ్రోన్ని లోపలికంటా పంపిద్దాం అనుకున్నాను. కాకపోతే ఎందుకు వచ్చిందిలే మళ్ళీ ఆ డ్రోన్ కానీ అందులో పడిందంటే మళ్ళీ ఎందుకు వచ్చిన తలపోటు అని చెప్పేసి లోపల దాకా తీసుకెళ్ళలేదు నేను. ఆ పక్కన చూసారా ఏదో ఎత్తు కనబడుతుంది, ఏంటనుకుంటున్నారు, ఇది రైట్ సైడ్ అబ్బా తిప్పేశాను, ఇందాక చూసుకోలేదు సరిగ్గా. ఓ ప్లే గ్రౌండ్ ఒకటి ఉందండోయ్, మామూలుగా లేదు కదా అసలు ప్లేస్ అంతా. ఇక్కడ పారాచూట్తో ఆడొచ్చండి, ఏదో గేమ్స్ ఉంటాయి, నాకు తెలియదు ఆ విషయం. గోవా బీచ్లో ఉంటాయి చూడండి, ఆ గేమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అది వేరే బీచ్, అది దానికి మనం వెళ్దాం, మనం నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి దానికే. సో ఖచ్చితంగా వెళ్ళాలి ఆ బీచ్కి వచ్చేసి. ఇదండి, ఏమైనా ఉందా హైకో ప్లేస్, ఇదిగోండి మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు చూడండి, ఎక్కడున్నాను, మన హైకో వచ్చేసి ఇది మాట. చూసారా ఎలా ఉందో. నేను మాత్రం మస్తు ఎంజాయ్ చేశానండి. గాల్చెప్పలని ఏయో వెతికేసాను, ఏయో దొరికేసాయి, కానీ మొత్తానికైతే ఫుల్గా ఎంజాయ్ చేశానండి, మామూలు కాదు. ఈ బీచ్లో కూడా ఉన్నాయండి, అదిగోండి అయ్యో చేస్తున్నారు చూసారా అవన్నీ మాట. సో ఇది ఒక చోటనైతే చాలా ఫేమస్ మాట, ఇక్కడ మాత్రం కొబ్బరికాయలే ఎక్కువ ఫేమస్. నేను మాత్రం చల్లటి గాలి ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నానండి, మామూలుగా కాదు. అసలు మాటలు రాలేదు, ఎందుకంటే పొద్దునంతా వేడిగా ఉంది, ఇప్పుడు మళ్ళీ చల్లగా అయిపోయింది. ఇదిగోండి దీన్ని ఏమంటారండి, దీన్ని గ్లైడింగా ఏమంటారో నాకు అసలు గుర్తులేదు, అసలు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. సో మనం కూడా చేద్దాం అనుకుంటున్నాం. అదండి, అది చూసారా నేనున్న హోటల్స్ గాల్లోకి ఎగిరిపోతున్నాయి అన్నమాట, సగం మాత్రం కనిపిస్తున్నాయి, సగం మేఘాల్లో ఉన్నాయి చూసారా. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, నైట్ అంతా అక్కడే ఉంటాం, ఇంకా మార్నింగ్ వచ్చేసి వేరే ప్లేస్కి వెళ్తాం అన్నమాట. అది ఏ ప్లేసో ఏంటో సస్పెన్స్, రేపు పొద్దున మళ్ళీ మీకు చెప్తాను. సో అదండి, మొత్తానికి కొబ్బరికాయలు తాగానండి, కాకపోతే నేను ఆ కొబ్బరికాయలు తాగిన వీడియో క్రాష్ అయిపోయింది, ఏంటో నా కెమెరా ఒక్కొక్క ఆడుకుంటుంది. సరేలేండి, మొత్తానికి ఇదిగోండి టైం 4:30 కల్లా ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఏదో విధంగా రెస్ట్ తీసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ రాజేష్, జై హింద్.